ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి గ్రహ సంబంధించినటువంటి విషయాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, మనకి ఫిబ్రవరి 6వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు కుజుని యొక్క సంచారం. ప్రత్యేకంగా కుజుడు ఫిబ్రవరి 6 నుంచి దాదాపుగా 40 రోజులు, అంటే మార్చి 16వ తేదీ వరకు ఉచ్చస్థితిలో ఉంటాడు. అయితే ఇక్కడ ఏమిటంటే రవితో కలిసి ఉంటున్నాడు ఇక్కడ. దాని తర్వాత కుంభరాశిలోకి ప్రవేశించి మరొక 40 రోజులు, దాని తర్వాత మీనంలోకి ప్రవేశించి ఒక 40 రోజులు చిల్లర. ఇలా మొత్తం మీద జూన్ 2వ తేదీ వరకు ఒక 40 రోజులు మకరంలో ఉచ్చస్థితిలోని, మరొక 40 రోజులు చిల్లర కుంభంలోని, మరొక 40 రోజులు చిల్లర దాదాపుగా మీనంలో. అంటే ఎందుకంటే అన్ని రాసులు తిరుగుతుంటాడు కదా, ఎందుకు మీరు ప్రత్యేకంగా కుంభంలో మీనంలో దాని గురించి ప్రత్యేకంగా చెప్తున్నారు అంటే, ఎప్పుడైనా ఏదైనా ఒక గ్రహం తను ఉన్న స్థితి నుంచి, తనున్న రాశి నుంచి ఏ రాసుల్లోకి ఎంటర్ అవుతూ ఏ గ్రహాలతో కలుస్తున్నప్పుడు ఎటువంటి పరిస్థితులు వస్తుంటాయి, అది జన్మ జాతక చక్రరీత్యా ఆ యొక్క లగ్నము లేదా రాసుల వారికి ఎటువంటి వస్తాయి, అదేవిధంగా గోచారంలో గ్రహాల యొక్క స్థితి ఎప్పుడైనా విరుద్ధమైనటువంటి 2 గ్రహాలు కలుస్తున్నప్పుడు ఎటువంటి ఫలితాలు వస్తాయనేటువంటిది మనకి మైథుని జ్యోతిష్యము అనేటువంటి దాంట్లో చెప్పబడింది. కాబట్టి ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, ఈ రెండు గ్రహాలు ఈ విరుద్ధమైనటువంటి ఎనర్జీస్ ఎప్పుడైతే కలుస్తాయో ఇవి భౌగోళికంగా ఎటువంటి పరిస్థితులను తెచ్చిపెడతాయనేటువంటిది కూడా ఆఖరిలో చెప్తాను. అయితే ముందుగా ఈ 12 లగ్నాల వారు లేదా రాసుల వారికి ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఏ పరిహార మార్గం చేసుకోవాలి, ఏ విషయాల పట్ల మంచి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. మీకు ఈ దాదాపుగా 125 రోజుల పాటు ఈ కుజుడి యొక్క సంచారం ఉచ్చస్థితిలోని, తర్వాత కుంభంలోని, తర్వాత మీనంలో శని రాహులతో కలిసేటప్పుడు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ముఖ్యంగా మొదటిగా ఫిబ్రవరి 6వ తేదీ నుంచి మార్చి 16వ తేదీ వరకు కుజుడు మీకు ఉచ్చస్థితిలో 3వ స్థానంలో సంచరించేటప్పుడు ఇక్కడ ధైర్యంగా కొన్ని పనులు చేయడానికి, ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇక్కడ కొంతవరకు ఫలితాలు ఇస్తాడు. కాకపోతే ఇక్కడ ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళడం, గృహంలో కాకుండా బయట ఇంకొక దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళడం, లాంగ్ జర్నీస్ ద్వారా కొంత లాభము, బ్యాంక్స్ ద్వారా కొంతవరకు లబ్ధి అనేటువంటిది ఇక్కడ కలిగింపజేస్తాడు. కాకపోతే ఈ 3వ స్థానంలో రవితో పాటు కలిసి ఉన్నాడు కాబట్టి మొదటి 10-15 రోజుల వరకు కొంత తండ్రి గారితో ఏదైనా మీరు కమ్యూనికేషన్ చేసేటప్పుడు కానీ, గవర్నమెంట్ వ్యక్తులతో ఏదైనా కమ్యూనికేషన్స్ రిలేటెడ్ సంబంధించినవి చేసేటప్పుడు కానీ కొంత జాగ్రత్త వహించండి. అలాగే ఈ యొక్క కుజుడు ఎప్పుడైతే మీకు మార్చ్ 16వ తేదీ నుంచి దాదాపుగా మీకు ఈ కుంభరాశిలో సంచరిస్తుంటాడు, అంటే 4వ స్థానము అంటారు. ఈ సమయంలో మాత్రం మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 24వ తేదీ వరకు కుజుడు అక్కడ సంచరిస్తూ ఉంటాడు 4వ స్థానంలో మీకు వృశ్చికం వారికి. ఇక్కడ సహజంగానే శని భగవానుడు అర్ధాష్టమ శనిలో ఉన్నందుకు ఈ రాశుల్లో సంచరించేటప్పుడు ప్రత్యేకంగా విద్యార్థులు విద్యా సంబంధించిన విషయంలోని, వాహనాలు నడిపేటువంటి విషయాల్లోని, వాహనం మీద వెళ్ళేటప్పుడు స్పీడ్గా వెళ్లకుండా రోడ్లు దాటేటప్పుడు కొంత జాగ్రత్త వహించడము, గృహ నిర్మాణ సంబంధించిన విషయంలో పెద్దవాళ్ళు కాస్త జాగ్రత్త తీసుకోవడము, కన్స్ట్రక్షన్ రిలేటెడ్ లేదా వ్యవసాయ సంబంధించిన విషయంలో కొంతమంది తెలియక కొన్ని తప్పిదాలు చేసి, లేదా కొంతమంది మత్స్యకారులు, ఎందుకంటే ఇక్కడ జల సంబంధించిన సంబంధం కూడా వస్తుంది కాబట్టి మత్స్యకారులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. వృశ్చికం వారు ప్రధానంగా నేను మీకు ఇందాక చెప్పినట్టుగా మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 24వ తేదీ వరకు. మరి ఇక్కడ ఏదో ఒక మంచి కూడా చేయాలి కదండి, చేస్తాడు. ఏంటి? బ్యాంక్స్ నుంచి కలిగేటువంటి మంచి ఫలితాలు, అదేవిధంగా పెద్ద మొత్తంలో మీకు ఏదైనా సరే ధనము రావాల్సినటువంటివి కొంతవరకు మీకు అందడం, ఇటువంటి ఫలితాలు కూడా ఇస్తాడు. మరి ఈ ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు
కుజుడు మీకు పంచమ స్థానంలో సంచరిస్తుంటాడు. పంచమ స్థానం అనేటువంటిది రాజకీయ సంబంధించినటువంటి విషయాలని, ఆలోచన నిర్ణయాలని, అంటే ఏదైనా ఒక ఆలోచన చేసి నిర్ణయం తీసుకునేటువంటి అంశాల మీద, మరియు సంతానం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తుంటారో ఐవీఎఫ్లు, ఐయుఐలు ఇలాంటివి చేస్తుంటారు, ఇవాళ రేపు కొన్ని వాళ్ళకి చాలా కాలంగా కలగనప్పుడు ఇటువంటి నిర్ణయాలు తీసుకునే విషయంలో కొంత పోస్ట్పోన్ చేసుకోవడమే మంచిది. పర్టికులర్గా ఆ రోజుల్లో కొంతమంది చూడండి సడన్గా ఫెయిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సహజంగానే రాహు అక్కడ ఉన్నాడు. రాహు అంటేనే కొంతవరకు అబార్షన్స్, మిస్క్యారేజ్ ఇచ్చే కారకుడు. కాబట్టి గర్భవతులు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి. అటువంటి టెక్నికల్గా అంటే అలాంటి ప్రయోగం చేసేవాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులకి ఒక రకంగా చెప్పాలంటే కొంత శత్రు ఇవి ఎక్కువైనప్పటికీ కూడా రాజకీయంగా కొంతవరకు రాహు పంచమంలో ఉన్నప్పుడు మంచి ఫలితాలు కూడా ఇస్తాడు. అయితే ఇక్కడ మీరు చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి చూసుకున్నట్లయితే దుర్గానామాన్ని ఓం దుమ్ దుర్గాయ నమః మరియు చండీ పారాయణము, గోవులకి క్యారెట్లు బెల్లము తినిపించడము, పితృదేవత ఆరాధన చేయడం, స్వయం పాకి ఇవ్వడం మీకు అన్ని విధాలా మంచి ఫలితం ఇస్తుంది. మరి ఈ కుజ రాహు లేదా కుజ శని, కుజుడు ఎగ్జాల్టెడ్, ఈ పొజిషన్స్ వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి? కుజుడు గనక ముఖ్యంగా మనకి ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ఎప్పుడైతే రాజులకి కారకుడైన రవితో కనెక్ట్ అయ్యాడో, దీంతోపాటు సంక్రాంతి పురుషుడు అంటారు, మనం సంక్రాంతికి చెప్పుకున్నాం. ఆ సంక్రాంతి పురుషుడు యొక్క లక్షణాల్లో కూడా ఏం కనబడింది మనకు అక్కడ? రాజుల మధ్యన యుద్ధము, రాజుల మధ్యన యుద్ధ వాతావరణము. అదేవిధంగా కొన్ని చూడండి మనం చూస్తూ ఉంటాం, కొన్ని గొడవలు జరుగుతున్నాయండి లోకంలో, కొన్ని అల్లర్లు జరుగుతున్నాయి. అంటే ఏమిటి? ఎవరికి కారకుడు? కుజుడు దేనికి కారకుడు? అల్లర్లకి, గొడవలకి, అదేవిధంగా ఇట్లాంటి వాటికి కారకుడు. కాబట్టి ఈ అల్లర్లు గొడవలు జరగడానికి జూన్ 2వ తేదీ వరకు ఈ కుజుడి యొక్క ప్రయాణం ఏదైతే ఉందో మకరం నుంచి, ముఖ్యంగా మకరంలో ఎంటర్ అయినప్పుడు ఏంటి ఫిబ్రవరి 6 నుంచి కొంచెం మనకి భూకంపం వచ్చింది, మరలా ఇంకోసారి భూకంపం రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బికాజ్ ఆఫ్ భూతత్వ రాశుల్లో 2 ఫైరీ ప్లానెట్స్ జరిగినప్పుడు భూకంపాలు, అగ్ని ప్రమాద సంబంధించిన అంటే ఏంటి, ఎక్కడైనా కొంచెం మనం ఎక్కువగా క్రౌడ్ ఉంది, అక్కడ ఏదైనా అగ్ని ప్రమాదానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని అర్థం. మనకి జ్యోతిష్ శాస్త్రంలో ముండెన్ ఆస్ట్రాలజీలు ఇవన్నీ ఎందుకు చెప్తారంటే ఈ యొక్క కండిషన్, ఈ గ్రహాల యొక్క స్థితి ఇలా ఉంది కాబట్టి ఆ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. గ్రహాలు ఏవైతే 2 గ్రహాలు కలుస్తాయో ఆ ఎనర్జీ ఎక్కువగా ఫామ్ అవుతుంది యూనివర్స్లో. ఎక్కువగా ఫామ్ అయినప్పుడు ఆ ఎనర్జీతో జాగ్రత్తగా ఉండాలి. ఆ ఎనర్జీ మంచి చేస్తుంది, ఇబ్బంది ఉంటుంది. కాబట్టి పర్టికులర్గా ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 40 రోజుల పాటు అంటే మార్చి 16వ తేదీ వరకు భూమికి సంబంధించిన విషయంలోని, రాజులకు సంబంధించిన విషయంలోని కొంచెం అంటే ఈ భూకంపాలు కావచ్చు, రాజులకు సంబంధించిన విషయం అంటే గొడవలు కావచ్చు, యుద్ధ సంబంధంగా ఆలోచనలు కలగడం కావచ్చు, ఇవి ఎక్కువగా ఇస్తూ ఉంటుంది ప్రత్యేకంగా. దానికంటే ముందు ఇచ్చినా సరే మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే దాన్ని గ్రహాలు ధనుస్సు రాశిలో 15 డిగ్రీలు ఎంటర్ అయిపోయిన తర్వాత వెంటనే దానికి రిజల్ట్ ఇవ్వడం కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి అది అదేవిధంగా మరి ఈ కుంభరాశిలో కూడా కుజుడు ప్రవేశిస్తున్నాడు శని దగ్గరికి. ఇక్కడ కూడా ఏంటంటే శని కుజులు ఇద్దరు కూడా విరుద్ధమైనటువంటి గ్రహ సంబంధం కాబట్టి కొద్దిగా ఈ నిగూఢంగా కొన్ని మనకు చూడండి, మనం ఒక్కోసారి వింటూ ఉంటాం ఏమంటే నిగూఢంగా సంథింగ్ వాళ్ళు ఒక ప్లాన్ చేశారు, అక్కడేదో బయటకు సంబంధించిన కొన్ని దేశాల వాళ్ళు ఇట్లా ప్లాన్ చేసి నిగూఢంగా కొన్ని బ్లాస్టులు చేశారు. మనకు చూడండి జల సంబంధించినటువంటి వాటిల్లో బ్లాస్టులు చేస్తూ ఉంటారు చూసారా, లేకపోతే ప్రకృతి వైపరీత్యంగా కూడా కొన్ని జల సంబంధమైన ప్రదేశాల్లో కూడా కొన్ని బ్లాస్టులు అవ్వడం లాంటివి చూస్తూ ఉంటాం. అది మనకి సముద్ర గర్భంలో లావాలు పొంగడం కావచ్చు, సముద్ర గర్భంలో జరిగేటువంటి కొన్ని, ఎందుకంటే ఇక్కడ కుంభం అనేటువంటిది ఏమిటంటే కుండ, లోతైనటువంటి విషయాలు, జల సంబంధించినటువంటి విషయాలను చెప్తూ ఉంటుంది. అక్కడ కుజుడు ప్రవేశం అవడం వల్ల ఇటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. అలాగే మీనరాశిలో ఎప్పుడైతే రాహువు కూడా సంచరిస్తుంటాడో అక్కడ బుధుడు ఉన్నాడు. బుధుడు రాహుతో పాటు కుజుడు ఎప్పుడైతే నీచ స్థానంలో ఉండేటువంటి బుధుడితో కుజుడు సంబంధం కలిగిందో కమ్యూనికేషన్ రిలేటెడ్ సంబంధించిన వాటి మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. బుధుడు కమ్యూనికేషన్స్ కారకుడు, నీచబడినటువంటి కుజుడితో సంబంధం కలిగింది, రాహుతో సంబంధం కలిగింది. అప్పుడు ఏమవుతుంది, కమ్యూనికేషన్ రంగాల మీద వాటి మీద దాని ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా 40 రోజులు చెప్పుకుంటాం కదా, ఆఖరి 40 రోజులు ఈ యొక్క ప్రభావం అనేటువంటిది పడుతుంది. ఆ యొక్క ప్రభావం 2 జూన్ వరకు ఉంటుంది. కాబట్టి ఏమిటి, మీరందరూ కూడా ఈ కమ్యూనికేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని, ఎక్కడికైనా క్రౌడ్ ఎక్కువగా వెళ్ళేటువంటి ప్రదేశాల్లోని, అదేవిధంగా కొన్నిసార్లు చూడండి మనకి చిన్న విషయాల వల్ల మనకి ఆరోగ్య సంబంధించిన విషయంలో మనకు మొన్న
కరోనా లాంటిది ఎట్లాంటిదో అలాంటిది ఏదైనా చిన్న చిన్న వైరస్ల వల్ల ఇబ్బంది రావడం ఇట్లాంటి వాటికి ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఈ కుజరాహుల యొక్క ప్రభావం కానీ కుజశనులు ముఖ్యంగా ఏంటంటే అల్లర్లు అవ్వడానికి, గొడవలు అవ్వడానికి, రాజకీయ నాయకుల మధ్యన గొడవలకి, రాజకీయ పరంగా జరిగేటువంటి ఎలక్షన్స్లో అనేకమైనటువంటి డ్రాస్టిక్ చేంజెస్కి, కొన్ని యుద్ధ సంబంధించిన విషయాలకి ఇట్లాంటి వాటికి దీని ప్రభావం చూపిస్తుంది. కాబట్టి అందరూ కూడా, ఎందుకంటే బయట వాతావరణం ఎలా ఉన్నా కూడా మనం సేఫ్గా ఉండాలి. కాబట్టి మీరందరికీ నేను చెప్పేది ఒకటే, చండీ పారాయణం రోజు చేయండి, చండీ రోజు వినండి, చక్కగా చండీకి సంబంధించినటువంటి మనకి ఇంట్లో ప్లే చేయండి. అలా ప్లే చేస్తూ మీ పనులు మీరు చేసుకోండి. ఆటోమేటిక్గా ఆ ఇంట్లో ఆ తరంగాలు ఎప్పుడైతే మన చుట్టూ తిరుగుతూ ఉంటాయో ఇంట్లో ఒక్కరికి కూడా ఎటువంటి హాని కలగకుండా ఉంటుంది. ఒకటి. రెండవది, అమావాస్యలు వచ్చినప్పుడు పెద్దలకి తప్పకుండా మీరు బియ్యము, కూరగాయలు, స్వయం పాకము అంటారు, దాన్ని ఇవ్వండి. వీలైనంత మటుకు గోశాలకు వెళ్ళి గోవులకి క్యారెట్లు, బెల్లం లాంటివి తినిపించండి. ఇవి కనుక చేస్తే ఏమవుతుందంటే బయట జరిగేటువంటి ఏవైతే ఈ గ్రహస్థితి వల్ల జరిగేటువంటి ప్రభావం ఏదైతుందో అది తగ్గుతుంది. ఎందుకంటే ప్రతి మనిషి చేసేటువంటి ధార్మికమైనటువంటి పని వల్ల. రెండవది, మీకు మీ జన్మజాతకంలో ఉన్నటువంటి దోషం ఏదైతే ఉందో అవి యోగంగా మారుతుంది. కాబట్టి ఇవి చేసి మీరు దేశానికి మరియు మీకు కూడా శుభాన్ని కలిగింపజేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.